కాదు, మనం ఏ దేశంలో ఉన్నామో ఆ దేశాన్ని పొగడాలి, ఏ కాలంలో ఉన్నామో ఆ కాలాన్ని పొగడాలి. దేశాన్ని కాలాన్ని కీర్తనం చేయడమే సంకల్పము అంటే. మామూలుగా అయితే చిన్న చిన్న కర్మలప్పుడైతే ఫలానా చోటాన్ని తక్కువగా చెప్పేస్తాం, కానీ ఒక 3 సందర్భములలో మాత్రం ఇలా మహాసంకల్పాన్ని చెప్పాలి. సముద్ర స్నానం అప్పుడు, నదీ స్నానం అప్పుడు, తర్వాత కన్యాదానం అప్పుడు. అంటే ఇవి 3 చాలా గొప్పవన్నమాట. నదీ స్నానం సముద్ర స్నానం పక్కన పెడితే మన అమ్మాయిని కన్యాదానము చేయుట చాలా గొప్ప అద్భుతమైన వైదిక ప్రక్రియ భావిస్తారు. ఇందులో కన్యను దానము చేయుటయా కన్యను ఆదానము చేయుటయా అనే 2 ఆలోచనలు ఉన్నాయి. కన్యను దానం చేయడం అనేది లోకంలో మనకు కనిపిస్తున్న మాట. కన్యాదానం అంటే అమ్మాయిని ఇచ్చేయడము అనుకుంటాం కదా. నిజానికి ఏ వస్తువునైనా కనుక మనం ఇస్తే ఒకళ్ళకి, ఆ వస్తువు యందు స్వత్వ నివృత్తి పూర్వక పరత్వాపాదనం దానం. అంటే మనం ఇచ్చిన వస్తువు యందు మళ్ళీ మన యొక్క ప్రమేయం లేకుండా అది వాళ్ళదైపోవడం దానం. ఇప్పుడు అన్నీ అలాగే ఇస్తాం. మరి కన్యనిచ్చి అలా ఊరుకుంటామా? కన్యనిచ్చినగా మొదటి కాలంలో మనమే చేయాలి. అల్లుడికి స్కూటర్ పెట్టాలి, కారు పెట్టాలి, వాడేవో అడుగుతాడు. ఇవన్నీ ఎక్కడ పోతాయి? అప్పుడు దానం అంటామా మనం దాన్ని? దానం కాదా? దానమే, కానీ దానం కాదండి. అన్ని దానాల్లో తుభ్యమహం సంప్రదదే నా మమ అంటారు. నీకు ఇచ్చేస్తానికి నాకు సంబంధం లేదు అంటారు. కన్యాదానంలో మాత్రం తుభ్యమహం సంప్రదదే, నీకు ఇస్తున్నాను జాగ్రత్తగా చూసుకో. రెండవది ఇంకొక అర్థం, కన్యాదానం నేను ఇస్తున్నాను అని బాధపడడం వీడి వైపు నుంచి కాదు, పుచ్చుకునేవాడు వైపు నుంచి. ఆహా, మా ఇంటిని మా వంశాన్ని అభివృద్ధి పరచడం కోసం మహాలక్ష్మి లాంటి ఒక అమ్మాయి మా ఇంటికి వస్తోంది అని ఆనందించడమే కన్యాదానం. కన్యాదానం అంటే కన్య ఆదానం, కన్య పుచ్చుకోవడం. ఇప్పుడు ఎవరు ఆనందించాలి? ఒక అమ్మాయి మన ఇంటికి వస్తూ ఉంటే కోడలిగా ఆనందించవలసిన ఆనందం వాళ్ళది. ఆ వంశాన్ని కూడా అభివృద్ధి పరిచేటట్టుగా నేను చేయగలుగుతున్నానే అనే ఆనందం ఈ ఇంటి వాళ్ళది. ఈ రెండు కలిపితే గొప్ప ప్రక్రియ. సృష్టిని నడిపించడంలో ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. కాబట్టే దీన్ని ఫోటోల కోసమో వీడియోల కోసమో ముహూర్తాలు వాడు చెప్పినట్టు వినడం కాకుండా, వైదికంగా జరిగే ప్రక్రియలో ఎవ్వరూ అడ్డము లేకుండా, ఇప్పుడు శుభాన ముహూర్తం ఉంది, 9:58 పెట్టు కూర్చుంటాడు. సరిగ్గా వీడు పెట్టబోతూ ఉంటే ఆయన ఆపుతాడు, ఆగండి ఈ యాంగిల్ నుంచి తీస్తాను, మళ్ళీ పెట్టండి అంటే. ఇలా చేస్తే కాకుండా ఉండకూడదు, ఇలా చేయకూడదు. ఎలా ఉండాలి? ఆ వైదిక ప్రక్రియ సాగాలి. ఆ సమయం ఎలాంటిది అంటే, అందులో నేను సంకల్పం చెప్పాడు. మీకు మాట అంటారు, సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అంటూ ఉంటారు. అక్కడ ఆపచ్చ అంటే ఆపకూడదు, కానీ అందరూ ఆపేస్తారు. లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఎవ్వరూ ఏం మాట్లాడకండి, అందరూ ఆ సీతారాములను వధూవరులను చూస్తుండాలి. కేవలం సీతారాములే కాదు, మనం మామూలు పెళ్ళిళ్ళకి వెళ్ళినా మనం చేయవలసిన పని అప్పుడు ఆ ఇద్దరు దంపతుల్ని చూస్తుండాలి. మన కళ్ళతో చాలా ప్రేమగా చూడాలి. ఆ దంపతులు హాయిగా ఉండాలి, వాళ్ళ చక్కటి సంతానాన్ని పొందాలి, వాళ్ళ వంశం అభివృద్ధి కావాలనే మనస్సుతో భావనతో మనం కూడా ఆ సమయంలో సావధానులమై ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. మీ మనస్సుల్లో లక్ష్మీనారాయణులనే ధ్యానం చేస్తూ ఆ సమయ ముహూర్తాన్ని అందరూ తమ చూపులతో తమ భావాలతో ఆ దంపతులు బాగుండాలని కోరుకునే సమయాన్ని మనం చాలా చిన్నపాటి ఈవెంట్లో వాడు చేసుకున్నాం. అందుకే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అంటే ముహూర్తాన్ని ఈ భావనతో మనం కనుక చేయగలిగితే ఆ దంపతులు హాయిగా ఉంటారు, కుటుంబాలు చాలా బాగుంటాయి, కోర్టులన్నీ మూసేస్తారు, ఇలాంటి కోట్లే ఉండవు. చక్కగా అందరూ సంతాన వృద్ధి, కుటుంబ వృద్ధి, ఆ వృద్ధి కలగడం కోసమే సీతారాముల కళ్యాణం దగ్గర ఈ మాటలు చెప్పుకోవడం. కాబట్టి ఆ సమయంలో, ముహూర్త సమయంలో ఈ భావనతో మనం ఉండేటట్టుగా మనని మనం సంస్కరించుకోవడం, మన వాళ్ళకి చెప్పడం కూడా మన బాధ్యత. మళ్ళీ మన పెళ్ళిళ్ళు కేవలం వీడియోలకో ఫోటోలకో ఆడంబరాలకో కాకుండా ముహూర్తాన్ని ముహూర్తంగా చేయగలిగేటట్లుగా అది సాగాలి అని కోరుకుంటూ, ఈ మహాసంకల్పం యొక్క గొప్పతనం అది. ఆ మహాసంకల్పాలు అయిన తర్వాత కార్యక్రమాన్ని